continuity equation. How this continuity equation comes, right? So what is this principle of conservation of mass అంటే ఏంటి, తర్వాత స్టడీ ఫ్లో, ఇన్కంప్రెసిబుల్ ఫ్లో, రొటేషనల్ ఫ్లో, ఇర్రోటేషనల్ ఫ్లో, స్ట్రీమ్ లైన్, స్ట్రీక్ లైన్, పాత్ లైన్, ఇవన్నీ కూడా డెఫినేషన్స్ మనం చూసాం. ఓకేనా? సో ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్, కంటిన్యూటీ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది, ఫర్ స్టడీ ఫ్లో అయితే కనుక ఏ విధంగా ఉంటుంది, ఫర్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అయితే కంటిన్యూటీ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసాం. సో రిమెంబర్ హియర్, సో ఫర్ స్టడీ స్టేట్ కండిషన్, ఫర్ స్టడీ స్టేట్ కండిషన్ దెర్ విల్ బి రో, రో అనేది ఉంటుంది చూసుకోండి. ఓకేనా? ఈక్వేషన్ లో డోంట్ కన్ఫ్యూజ్. సో ఫర్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ లో డెన్సిటీ అనేది మనకి 0 అయిపోతుంది కాబట్టి డో యు బై డో ఎక్స్, డో వి బై డో వై ప్లస్ డో డబ్ల్యూ బై డో జెడ్ అనేది వస్తుంది ఫర్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో. స్టడీ ఫ్లోకి అయితే రో అనేది కూడా మనకు ఉంటుంది. ఎగ్జామ్ లో ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కంపేర్ చేసుకుంటారు కదా, ఏ బి సి డి ఆప్షన్స్ ని, అక్కడ ఏ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ విధంగా స్టడీ స్టేట్ కి అయితే రో ఉందా లేదా, సో అదే విధంగా ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ కి అయితే రో లేదు. సో ఇట్లా చిన్న చిన్న ట్రిక్స్ మీరే గుర్తుంచుకోవాలి, బట్ నేనే చెప్పేస్తున్నాను, రైట్? సో ఇప్పుడు మనము వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ అంటే ఏంటి చూద్దాం. సో ఇవన్నీ కూడా డెఫినేషన్సే, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏం అడగడు, ఈ డెఫినేషన్స్ మనకు అడుగుతాడు ఎగ్జామ్ లో, గుర్తుపెట్టుకోవాలి, సింపుల్. ఓకేనా? సో వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ జనరలీ ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఫై. తో రిప్రజెంట్ చేస్తాం. దేంతో రిప్రజెంట్ చేస్తాం? తో రిప్రజెంట్ చేస్తాం. సో డెఫినేషన్ ఏంటి? స్కేలార్ ఫంక్షన్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ such that its negative derivative with respect to any direction gives that velocity in that direction. అంటే ఏం లేదండి, మీరు ఇంకా సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి. ఫై అనేటువంటి ఒక ఫంక్షన్, ఈ ఫై అనేటువంటిది మనకి ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, వై అండ్ జెడ్, మూడింట్లోనూ డిపెండ్ అవుతుంది. సో దిస్ ఈస్ అ స్కేలార్ ఫంక్షన్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ టైం. ఓకేనా? సో ఇట్ నెగిటివ్ డెరివేటివ్ అన్నారు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్ లో నాకు కావాలి, లేకుంటే ఫై ఈజ్ ఈక్వల్ టు 2x అన్నారు. ఫై ఈజ్ ఈక్వల్ టు 2x వాల్యూ ఇచ్చి, సో ఇప్పుడు మాకు ఎక్స్ డైరెక్షన్ లో ఉండేటువంటి వెలాసిటీ నాకు కావాలి. మనకు తెలుసు కదా 3 డైరెక్షన్ లో ఫ్లూయిడ్ కెన్ ఫ్లో. సో ఎక్స్, వై అండ్ జెడ్. ఓకే, సో దిస్ ఇస్ ఎక్స్. ఇప్పుడు నాకు వాడు ఫంక్షన్ ఇచ్చినాడు, ఫై ఈజ్ ఈక్వల్ టు 2x అన్నాడు. ఫై ఈజ్ ఈక్వల్ టు 2x అన్నప్పుడు నాకు ఎక్స్ డైరెక్షన్ లో ఉండేటువంటి వెలాసిటీ కావాలి. ఏ విధంగా నేను ఫైండ్ అవుట్ చేస్తానంటే, సింప్లీ దీన్ని నువ్వు ఎక్స్ తో కనుక డిఫరెన్షియేట్ చేస్తే, ఈ సై అనేటువంటి దాన్ని, ఈ ఫంక్షన్ ని ఎక్స్ తో కనుక డిఫరెన్షియేట్ చేస్తే, అది కూడా ఏంది? నెగిటివ్ డెరివేటివ్. రిమెంబర్ దిస్, ఇట్స్ నెగిటివ్ డెరివేటివ్ with respect to any direction gives the velocity in that direction. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఇంకా మైనస్ డో ఫై బై డో ఎక్స్ నువ్వు చేయాలి. ఇక్కడ నీకు ఫై అంటే ఏంటి? 2x ఇచ్చేసాడు, నెగిటివ్ డెరివేటివ్ మైనస్, సో డో ఆఫ్ 2x డివైడెడ్ బై డో ఎక్స్. దీన్ని నువ్వు డిఫరెన్షియేట్ చేస్తావు అంతే. ఏం చేస్తామని డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు మనకి వాల్యూ ఏమొస్తుంది? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోనే మనం చేస్తున్నాం. సో ఏమొస్తుంది? డిఫరెన్షియేట్ చేస్తే సంథింగ్ వాల్యూస్, ఆ వాల్యూ ఏదైతే వస్తుందో ఇక్కడ, రైట్, ఇది నెగిటివ్ వాల్యూలో ఉంటుంది. ఈ వాల్యూ ఏమైతుంది? మనం ఏమితో డిఫరెంట్ చేస్తున్నాం? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి వాల్యూ కూడా ఎక్స్ డైరెక్షన్ లో ఉండేటువంటి వెలాసిటీ అని చెప్పేసి చెప్తాం. క్లియరా? సో మనకి ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకి 2 వస్తుంది అంతే ఆన్సర్, డిఫరెన్షియేట్ చేస్తే. మళ్ళీ డిఫరెన్షియేట్ చేయడం మనకు తెలియాలి. ఓకేనా? సో ఏ విధంగా చేస్తాం? మనము కాన్స్టెంట్ బయటికి పెట్టేసి ఎక్స్ చేస్తాం అనుకో. ఎక్స్ చేస్తే ఏం ఫామ్ లో జనరల్ గా n to the power of x to the power of n minus n into x to the power of n minus 1. So d by dx of x is equal to n into x to the power of n minus 1. So this is the differentiate equation. So అయితే నువ్వు ఇక్కడ 2x ని కనుక నువ్వు డిరైవ్ చేస్తే
కాన్స్టెంట్ కాబట్టి బయటికి పంపి ఈ ఎక్స్ అనే దానికి నువ్వు డిరైవ్ చేస్తే ఏమవుతుంది n⁻1 1 into 1 0 అంత 0 అయిపోతుంది. సో అప్పుడు 2 మాత్రమే మనం. సో d/dx ఆఫ్ ఎక్స్ అయితే కనుక మనకి ఏమంటే 1 అన్న. సో కాబట్టి సో ఇది తీసుకున్నాం అనుకో 1, సో 2 వస్తుంది. అప్పుడు ఈ ఎక్స్ డైరెక్షన్ లో ఎంత వెలాసిటీ ఉన్నట్లు అంటే -2 వాల్యూ, అంటే 2 మీటర్ పర్ సెకండ్ తో ఫ్లూయిడ్ అనేది ఎక్స్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అంతే దీని యొక్క డెఫినేషన్. వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోవాలా, ఇట్ ఈస్ ఏ స్కేలార్ ఫంక్షన్ ఆఫ్ స్పేస్ అండ్ టైం. ఇట్ ఈస్ స్కేలార్ ఫంక్షన్ ఆఫ్ space and time. Okay, space and time that gives the negative derivative with respect to any direction gives the velocity in that direction. సో ఈ విధంగా చేస్తాం. ఇప్పుడు దీన్నే మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే ఇప్పుడు వెలాసిటీని ఎక్స్ డైరెక్షన్ ఏమనుకుంటాం స్మాల్ u. సో ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ డెరివేషన్ కదా, ∂φ/∂x అంటాం. సో అదే విధంగా వెలాసిటీని y డైరెక్షన్ తో స్మాల్ v తో రిప్రజెంట్ చేస్తాం, -∂φ/∂y రాస్తాము. అదే z డైరెక్షన్ లో తీసుకుంటే నెగిటివ్ డెరివేటివ్ ఆఫ్ φ ఇన్ దట్ డైరెక్షన్, z డైరెక్షన్. సో దీస్ ఆర్ ఆల్ ద వెలాసిటీస్ ఇన్ x and y and z డైరెక్షన్స్. ఈ φ అనేటువంటి ఫంక్షన్ వాడు ఇచ్చిన తర్వాత ఆ ఫంక్షన్ లో వాడు అడుగుతాడు నేను ఎగ్జామ్ లో, ఫైండ్ ది వెలాసిటీ ఇన్ x డైరెక్షన్ ఆర్ ఫైండ్ ది వెలాసిటీ ఇన్ y డైరెక్షన్ ఆర్ ఫైండ్ ది వెలాసిటీ ఇన్ z డైరెక్షన్ అంట. అప్పుడు నువ్వేం చేయాలి, వాడు ఇచ్చేది φ అనే వాల్యూ ఇస్తాడు. φ అనే వాల్యూ వీడు ఎంత మనకి, సో ఎంత మనకి ఇక్కడ φ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ ఇస్తాడు, 2x + 1 ఇలా ఇస్తాడు. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. దేంతో డిఫరెన్షియేట్ చేయాలి, ఎక్స్ డైరెక్షన్ లో కనుక నీకు వెలాసిటీ కావాల్సినట్లయితే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డిరైవ్ చేస్తాము, అప్పుడు ఈ ఈక్వేషన్ ఇచ్చేస్తాం. y డైరెక్షన్ లో అనుకో ఈ ఈక్వేషన్ ఇచ్చేస్తాం, z డైరెక్షన్ అనుకో ఈ ఈక్వేషన్ ఇచ్చేస్తాం. ఫంక్షన్ అనేది φ అనేది సేమే, బట్ ఈ మూడింట్లో ఈ 3 డైరెక్షన్ లో వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఈక్వేషన్స్ ని యూజ్ చేస్తాము. నెగిటివ్ వాల్యూస్ వస్తాయి అన్ని కూడా, అంతే సింపుల్. ఓకే, వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్. ఇంతకు మించి మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవద్దండి, ఎక్కువ గుర్తుపెట్టుకున్నా కూడా మర్చిపోతాం, అంటే కన్ఫ్యూజ్ అవుతాం. సింపుల్. ఓకే రైట్. we know that the continuity equation for incompressible and steady. మనకి ఏం తెలుసు, కంటిన్యూటీ ఈక్వేషన్ తెలుసు. ఏమి కంటిన్యూటీ ఈక్వేషన్, ∂u/∂x + ∂v/∂y + ∂w/∂z is equal to 0 అంట. ఇప్పుడు కనుక నువ్వు ఈ u v w వాల్యూస్, ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ కనుక ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, కంటిన్యూటీ ఈక్వేషన్ లో కనుక నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఈ ఈక్వేషన్ ఫామ్ అయింది. సో ∂2 φ/∂x2 ∂2 φ/∂y2 ప్లస్ ∂2 φ/∂z2 is equal to 0. దీన్ని ఏమంటున్నాం మనము, ఇవన్నీ కూడా మ్యాథమెటికల్స్ అండి, మనం ఇంటర్మీడియట్ లో చదివింటాము. సో దీన్ని ఏమంటున్నాము, లాప్లాస్ ఈక్వేషన్. సో లాప్లాస్ ఈక్వేషన్, ఓకేనా, లాప్లాస్ ఈక్వేషన్ అంటాం. సో దీన్ని ఏమంటున్నాము, కంటిన్యూటీ ఈక్వేషన్ అంటాం. ఏమంటున్నాం, కంటిన్యూటీ ఈక్వేషన్. కంటిన్యూటీ ఈక్వేషన్ లో ఈ వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ లో వచ్చేటువంటి వెలాసిటీస్ కనుక నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ విధంగా లాప్లాస్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఒకవేళ ఈ లాప్లాస్ ఈక్వేషన్ సాటిస్ఫై అయితేనే ద గివెన్ ఫ్లూయిడ్ ఈజ్ ఇన్ ఫ్లో, యాక్షన్ ఆఫ్ ఫ్లో లో ఉన్నట్ల. అంటే ఏంటి, ఇక్కడ నువ్వు φ అనేటువంటి, ఇప్పుడు నీకు φ అనేటువంటి వాల్యూ ఇచ్చినాడు కదా, φ ఈజ్ ఈక్వల్ టు 2x + 1 అని. సో ఈ φ ఈజ్ ఈక్వల్ టు 2x + 1 ని 2 టైమ్స్ విత్ రెస్పెక్ట్ టు x తో, 2 టైమ్స్ విత్ రెస్పెక్ట్ టు y తో, 2 టైమ్స్ విత్ రెస్పెక్ట్ టు z తో డిఫరెన్షియేట్ చేసి ఆ మూడింటిని నువ్వు సమ్ చేస్తే ఆ సమ్ అనేది ఈక్వల్ టు 0 అయితే అప్పుడు గివెన్ వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ ఇది సాటిస్ఫైస్ ది లాప్లాస్ ఈక్వేషన్ అంట. అలా అయినప్పుడు 0 అయినప్పుడు మాత్రమే ద ఫ్లూయిడ్ ఫ్లో ఇస్ ఇన్ యాక్షన్, అంటే ద ఫ్లూయిడ్ అనేది మోషన్ లో ఉన్నట్టు. గుర్తుంచుకోండి, ద ఫ్లూయిడ్ అనేది మోషన్ లో ఉన్నట్టు. ఎగ్జామ్ లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అంటే కనుక, ఇఫ్ φ satisfies Laplace equation అంటాడు అంతే. The flow is compressible, the flow is incompressible, the flow is rotational, the flow is in flow.
అంటే ద ఫ్లూయిడ్ ఈజ్ ఇన్ ఫ్లో అంటాడు. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకు అంటే ఫై అనేటువంటి ఫంక్షన్ లాప్లాస్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే జనరల్ గా ద లిక్విడ్ అనేది ఫ్లోలో ఉన్నట్లు, అంతే. అదో కండిషన్ గుర్తుపెట్టుకోవాలి, రైటా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకున్న మనకి ఏమైతుంది, ఫై ఎగ్జిస్ట్, ఫ్లో షుడ్ బి ఇర్రోటేషనల్. అప్పుడు ఎప్పుడైతే వాటర్ అనేది ఫ్లోలో ఉంది అని మనం చెప్తున్నామో అప్పుడు మనకి ఏమైతుంది, దట్ ఫ్లో ఏ విధంగా ఉంటుందంటే ఇర్రోటేషనల్ గా ఉంటుంది. ఇర్రోటేషనల్ అంటే ఏం చెప్తాం మనము, ద ఫ్లూయిడ్ పార్టికల్ తనంతటికి తాను ఈ విధంగా రొటేట్ అయితే రొటేషనల్ అంటాం, రొటేషనల్ ఫ్లో. ఇక్కడ ఏమంటున్నాడు, లాప్లాస్ ఈక్వేషన్ ఫై సాటిస్ఫైస్ ది లాప్లాస్ ఈక్వేషన్, then the fluid is in motion. What kind of motion? It is irrotational motion. ఏమంటున్నాము, irrotational, rotational motion. అంటే the fluid particle does not rotate about its own axis అని చెప్తాం, ఓకేనా. ఇక్కడ rotational flow అంటే ఏమి, the fluid particle rotates its own axis, ఇలా రొటేట్ అవుతూ వెళ్తుంది. అదే irrotational flow అయితే జస్ట్ ఇలా వెళ్తుంది, ఇర్రోటేషనల్ ఫ్లో అయితే ఇలా ఫ్లూయిడ్ పార్టికల్స్, రైట్. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, ఈ విధంగా ఇర్రోటేషనల్ ఫ్లో అయితేనే లాప్లాస్ ఈక్వేషన్ ఇక్కడ సాటిస్ఫై చేస్తుంది. దేన్ని, ఈ ఫై అనేటువంటి ఫంక్షన్. ఇవి లింక్ అనమాట, ఇక్కడ నీట్గా రాస్తాం, చూసుకోండి, గుర్తుంచుకోండి. ఫై satisfies Laplace equation, then the fluid is in motion. Fluid motion lo unte what kind of motion it is, irrotational motion. Very very important andi, bit adugutadu vaadu exam lo. If velocity potential function satisfies Laplace equation, the flow will be rotational flow, compressible flow, irrotational flow, or incompressible flow. What is the answer? Irrotational flow. Remember, very very important. Okay na, గుర్తుంచుకోవాలా, ఇది మనకు ఆన్సర్, ఓకేనా. ఇది వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ గురించి మనం చెప్తాం. సో ఇక్కడ ఫ్లో అనేది ఇర్రోటేషనల్ అయితే ఆటోమేటిక్ గా మనకి స్టడీ ఫ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. తర్వాత ఇన్కంప్రెసిబుల్ అయి కూడా అవుతుంది, ఇన్కంప్రెసిబుల్ కూడా అవుతుంది, రైట్. ఎప్పుడైతే ఫై అనేటువంటి ఫంక్షన్ సాటిస్ఫైస్ ది లాప్లాస్ ఈక్వేషన్, దెన్ ద ఫ్లూయిడ్ ఈజ్ ఇన్ మోషన్, దెన్ వాట్ కైండ్ ఆఫ్ మోషన్ ఇట్ ఈస్, irrotational motion and steady flow and incompressible fluid. ఓకే, ఇది రైట్. ఇంత బిట్స్, ఇంకెక్కువ అడగడు దీనిపైన, మీరు ఇంకా మైండ్ చెడిపోద్దు, డిస్టర్బ్ కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు, స్ట్రీమ్ ఫంక్షన్ అన్న. ఏమంటున్నాడు, స్ట్రీమ్ ఫంక్షన్. ఓకే, స్ట్రీమ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇక్కడ ఇది కూడా స్కేలార్ ఫంక్షన్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ సచ్ దట్ ఇట్స్ డెరివేటివ్ with respect to any direction gives the velocity at right angles to the direction అన్నాడు. velocity is right angles to the direction. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాడు ఏం చేస్తాడు, ఫై అనేటువంటి దీన్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే సైతో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని ఏమంటున్నాం, సై అండి. అదే ఫై అంటే ఇలా ఉంది, దీన్ని ఫై అంటాం, దీన్ని సై అంటాం. ఓకే, సో ఇప్పుడు స్ట్రీమ్ ఫంక్షన్ కాబట్టి మనం ఏమంటున్నాం, సైతో రిప్రజెంట్. సో సై ఈజ్ ఈక్వల్ టు ఇందాక చెప్పిన విధంగా 2x + y. ఓకే, సో ప్లీజ్ మహమ్మద్ మ్యూట్ చేయి, డోంట్ అన్మ్యూట్. వీడియోస్ ఆడియోస్ ఎవరు కూడా అన్మ్యూట్ చేయొద్దండి దయచేసి, రైట్. ఇక్కడ మనకి రికార్డ్ అవుతుంది క్లాస్ మళ్ళీ. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి సై అనేటువంటి ఫంక్షన్ ఇస్తాం. వీడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు ఒకవేళ ఈ సై అనేటువంటి ఫంక్షన్ ని డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్ కనుక నువ్వు రిప్రజెంట్ చేస్తే, అంటే డెరివేట్ చేస్తే, సో మనకి
ఆపోజిట్ డైరెక్షన్ అనేటువంటి వాల్యూ వస్తుంది. ఏ విధంగా వస్తుందో చూద్దాం ఎట్లా చెప్తున్నాను ఏంటి అని. ఓకే, సో ఇప్పుడు రైట్. సో యు అంటే ఏమనుకుంటాం మనం జనరల్ గా? యు ఈజ్ ఈక్వల్ టు, మీకు ఇందాక చెప్పాను నేను ఏమని, డో ఫై తీసుకున్నాం అక్కడ, ఇక్కడ డో సై బై డో వై అని. అంటే ఏం చెప్తున్నాడు వాడికి అంటే, దిస్ యు, స్మాల్ యు రిప్రజెంట్స్ ది వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఓకే, ఎక్స్ డైరెక్షన్. బట్ నువ్వు ఇచ్చినటువంటి ఫంక్షన్ ని విత్ రెస్పెక్ట్ టు వై తో డిఫరెన్షియేట్ చేస్తే, నీకు యు అనేటువంటి వెలాసిటీ వస్తుంది. అదేవిధంగా నాకు సి అంటే వై డైరెక్షన్ లో నాకు ఎలా వెలాసిటీ కావాలి, వెలాసిటీ కావాలంటే ఇచ్చినటువంటి సై అనేటువంటి ఫంక్షన్ ని దేంతో డిఫరెన్షియేట్ చేయాలి, ఎక్స్ తో డిఫరెన్షియేట్ చేయాలి. అంతే, ఆపోజిట్. రైట్ యాంగిల్స్ అన్నారు. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన వాడే డైరెక్ట్ గా. రైట్ యాంగిల్స్ అంటే ఏంటి? 90 degrees. సో దిస్ ఇస్ వై, దిస్ ఇస్ ఎక్స్, ఈ విధంగా. ఓకేనా, అదే వెలాసిటీ అట్ రైట్ యాంగిల్స్ టు దట్ డైరెక్షన్. If you want to find the velocity in x direction, that means small u, right? You need to differentiate the given psi function with respect to y. So ఈ given psi is equal to ఈ value ఇచ్చాడు 2x plus yn, right? So if you want to find out the velocity in y direction, it means v కావాలనుకోండి డో సై బై డో ఎక్స్ తో చేస్తాం, డో సై బై డో ఎక్స్. ఒకవేళ నీకు u కావాలనుకోండి డో సై బై డో వై చేస్తాం. అంతే, సింపుల్. ఇందుకు మించి వేరే ఏమొద్దు. మనకి v కావాలంటే x తో డిఫరెన్షియేట్ చేయాలి, u కావాలంటే y తో డిఫరెన్షియేట్ చేయాలి. యు ఓన్లీ టూ డైమెన్షన్ లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది z డైరెక్షన్ లో ఎగ్జిస్ట్ అవ్వదు. ఏది? స్ట్రీమ్ ఫంక్షన్. అదే నువ్వు ఇందుకు ముందు తీసుకున్న వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ తీసుకుంటే ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్. 3 dimensions లోనూ మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ ఇక్కడ స్ట్రీమ్ ఫంక్షన్ ఓన్లీ 2 dimension లో ఎగ్జిస్ట్ అయ్యింది. ఈ డెఫినేషన్ అదే మనకు చెప్పిండేది. ఏం చెప్తున్నాడు? ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ స్పేస్ అండ్ టైం. ఓకే, సో దట్ ఇట్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ డైరెక్షన్. ఒకవేళ ఎక్స్ డైరెక్షన్ తో నువ్వు కనుక డిఫరెన్షియేట్ చేస్తే ఇచ్చిన ఫంక్షన్ ని, దట్ ఇట్ గివ్స్ ద వెలాసిటీ అట్ రైట్ యాంగిల్స్ టు ద డైరెక్షన్. నేను ఎక్స్ డైరెక్షన్ తో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో కనుక నేను డిఫరెన్షియేట్ చేస్తే దానికి ఆపోజిట్ రైట్ యాంగిల్ డైరెక్షన్ అంటే ఏంటి? వై డైరెక్షన్ లో వెలాసిటీ నాకు వస్తుంది. అంతకు మించి ఏం గుర్తుపెట్టుకో, అంతే. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఏమైతుంది? 2 dimensions మాత్రమే కాబట్టి దీన్ని కూడా నువ్వు u బై డో ఎక్స్ ప్లస్ కంటిన్యూటీ ఈక్వేషన్ డో వి బై డో వై ఇస్ ఈక్వల్ టు 0 చేసుకుంటే ఈ u v అనేటువంటి వాల్యూస్ ఉన్నాయి కదా, uvలు. సో ఇది u, ఇది v, u, ఈ రెండు కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి ఈ ఈక్వేషన్, మీకు ఏమొస్తుంది? డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. సో దిస్ ఇస్ 2-dimensional లాప్లాస్ ఈక్వేషన్. ఓకేనా, 2-dimensional లాప్లాస్ ఈక్వేషన్. 2D Laplace equation. If this equation satisfies the psi value అంటే ఏంటి? నీకు ఈక్వల్ టు 0 చేసినావు అనుకో, ఈ డిఫరెన్షియేట్ టు డబుల్ డెరివేటివ్ 0 చేసినావు అనుకో, psi is equal to అప్పుడు నీకు ఏం సాటిస్ఫై అయితే ఏమైతుంది అంటే కనుక ద ఫ్లో ఈజ్ స్టడీ అండ్ ఇన్కంప్రెసిబుల్ అండ్ ఇర్రోటేషనల్ అయితే. ఓకేనా, ఇక్కడ మనకి 2 dimensional మాత్రమే మనం తీసుకుంటున్నాం కాబట్టి, సో ఇక్కడ ఏమైతుంది? సాటిస్ఫై అయితే కనుక ఫ్లో ఈజ్ స్టడీ అండ్ ఇన్కంప్రెసిబుల్. రెండింటికి సేమ్ కండిషన్సే, బట్ ఈ ఫంక్షన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. అంతే, ఈ ఫంక్షన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి ఏ విధంగా ఉంటాయి. ఓకేనా, బై హార్ట్ చేస్తారో ఏం చేస్తారో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈక్వేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్
డెఫినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంతే. ఒకవేళ ఈ ఈక్వేషన్ లాప్లాస్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే సై అనేది ఏమవుతుందంటే స్టడీ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అవుతుంది, స్టడీ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి జనరల్ గా రొటేషన్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటివి? వెలాసిటీస్ డబ్ల్యూ ఎక్స్, డబ్ల్యూవై, డబ్ల్యూజెడ్ ఆ ఈక్వేషన్స్ కూడా నేను చెప్తాను తర్వాత. ఓకేనా, ఇక్కడ ఈ 2 ఈక్వేషన్స్ మాత్రమే సాటిస్ఫై అయ్యి ఇది నాట్ ఈక్వల్ టు 0 అయిందని అప్పుడు ఈ కండిషన్ ఎగ్జిస్ట్ అయ్యింది దేంట్లో? ఈ స్ట్రీమ్ ఫంక్షన్. ఒకవేళ డబ్ల్యూఎక్స్, డబ్ల్యూవై, డబ్ల్యూజెడ్ 3 కూడా 0 అయినాయి అనుకో, wx is equal to 0, wy is equal to 0, wz is equal to 0. అయితే ఇక్కడ ఫ్లో ఏమైతుంది? స్టడీనే, ఇన్కంప్రెసిబులే, బట్ ఇర్రోటేషనల్ ఫ్లో. ఇక్కడ మనకి ఈ 2 మాత్రం ఇక్కడ wz is not equal to 0 అయింది అనుకో, ఇక్కడ ఫ్లో రొటేషనల్ అయితే రొటేషనల్ ఫ్లో. ఈ 3 కండిషన్స్ గుర్తుపెట్టు. ఓకేనా, ఈ 3 కండిషన్స్ గుర్తుపెట్టు. అదే ఏదో ఇది ఇచ్చిన రాష్ట్రం కింద. ఫర్ స్టడీ ఇన్కంప్రెసిబుల్ అండ్ రొటేషనల్ ఫ్లో ద లాప్లాస్ ఈక్వేషన్ సాటిస్ఫైస్ సై వాల్యూ. ఓకే, సాటిస్ఫై అయితే అప్పుడు మనకి ఏమైతుంది? ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ wx, wy, wz నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికైతే wx, wy, wz అనేది మనకి అన్ని కూడా ఈక్వల్ టు 0 అవుతాయి. గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు wx, wy, wz అనేది ఏంటి, ఆ ఈక్వేషన్స్ ఏంటి అనేది చూద్దాం. సో wx is equal to of dou v by x కదా, dou v by dou x మైనస్ dou u by dou y. తర్వాత wy ఆఫ్ ఈక్వేషన్స్ గుర్తుంచుకోవాలి మీరు, dou u by dou z, y కాబట్టి z మైనస్ dou w by dou x. తర్వాత wz ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఏమొస్తుంది మనకి dou w by dou y మైనస్ y మైనస్ dou v by dou u, సారీ dou v by dou z, రైట్. హియర్ సారీ z కాబట్టి x తీసుకోండి, కూడా dou x. సో ఈ 3 ఈక్వేషన్స్ కూడా మనకి సాటిస్ఫై కావాలి. అంటే ఏంటి? వాడు ఇచ్చినటువంటి ఫంక్షన్ ఇక్కడ యువి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తావు కదా, ఇక్కడ వి వాల్యూ ఇక్కడ వి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తావు, యూ వాల్యూ ఫైండ్ అవుట్. ఈ 2 వాల్యూస్ కూడా మనం వచ్చినప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. మళ్ళా dou v by dou x మైనస్ dou u by dou y. ఎక్స్ కి అయితే ఇక్కడ చూడండి వి యు కింద ఎక్స్ వై, సో జెడ్ ఎక్స్ వై కి యాక్చువల్ గా సారీ జెడ్ ఎక్స్ అంటేనే మనకి ఎక్స్ రాకూడదు, జెడ్ రావు. సో wx is equal to half dou v by dou x dou z. dou u by dou y. సో ఈ విధంగా రాసుకోండి. ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా మనం సాటిస్ఫై అయితే తీసుకుంటాం అనమాట. wx, wy, wz is equal to wz అనేది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే ఫ్లో ఈజ్ రొటేషనల్. 3 కూడా 0 అయిపోయినాయి అనుకో, ఫ్లో ఈజ్ రొటేషనల్ అని చెప్పేసి మనం చెప్తాం. ఓకేనా, అంతే. ఇవి 2 కండిషన్స్ మనం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకు మించి వేరే ఏం అవసరం లేదు కైనమాటిక్స్ లో, ఇంకా ఎక్కువ డెప్త్ కూడా మనం పోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మీకు క్లారిటీ కావాలంటే మనము ఒక ప్రాబ్లమాటిక్ సెషన్ తీసుకుంటాం కదా, అక్కడ మనకి క్లారిటీ వస్తుంది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే కనుక ఫ్లూయిడ్ డైనమిక్స్ కి వెళ్దాం, రైట్. సో ఇప్పుడు వరకు ఇవి చూద్దాం. ఫ్లూయిడ్ డైనమిక్స్ కి వెళ్ళే దానికన్నా ముందు ఫస్ట్ మనకి చిన్న చిన్న డెఫినేషన్స్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి ఎట్లా వస్తాయి ఏంటి అనేది మనము చూడాలి. సో ఫస్ట్ వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ.
కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ ఆఫ్ ఎ లిక్విడ్ మాస్ m ఆఫ్ ఎ లిక్విడ్ మాస్ m మూవింగ్ విత్ ఎ వెలాసిటీ v ఈజ్ గివెన్ బై హాఫ్ mv స్క్వేర్ అని. హాఫ్ mv స్క్వేర్ డైరెక్ట్ మనము బేసిక్ ఈక్వేషన్ ఇది రాసుకుంటాం డైరెక్ట్ గా. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్ ఈక్వేషన్ మనకు తెలుసు. ఓకేనా? సో ఇప్పుడు ఏమంటున్నాను, కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్. కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ ఎందుకు చెప్తున్నాను అనేది మీకు ఫర్దర్ గా అర్థమవుతుంది, ఒకసారి చూడండి. సో కైనెటిక్ ఎనర్జీ ఓకే పర్ యూనిట్ మాస్ ఈజ్ ఈక్వల్ టు, సో అంటే ఏంటి, ఆఫ్ mv స్క్వేర్ బై m get cancel, you will get v square by 2, v square by 2. So this is the kinetic energy per unit mass. గుర్తుంచుకో ఎందుకు చెప్తున్నాము, ఇది ఎట్లొచ్చింది అంటే, ఇక్కడ ఒక పైప్ మనం తీసుకున్నాం, ఇక్కడ ఒక పైప్ తీసుకున్నట్లయితే ఈ పైప్ లో వాటర్ అనేది మనకు మూవ్ అవుతా ఉంది, వాటర్ అనేది మూవ్ అవుతా ఇక్కడ ఎంత కైనెటిక్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది, ఎంత ఎనర్జీ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది, వాటర్ ఈ విధంగా ఫ్లో అవుతూ ఉన్నాం అంటే ఇంత ఎనర్జీ డెవలప్ అవుతుంది, v స్క్వేర్ బై 2. అంటే ఏం చెప్తున్నాడు, ఏ మాస్, లిక్విడ్ మాస్ మూవింగ్ విత్ వెలాసిటీ v ఈస్ గివెన్ బై, అంటే హాఫ్ mv స్క్వేర్ అనేటువంటి ఎనర్జీ ఇఫ్ వాటర్ అనేది ఈ విధంగా ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ మనకి డెవలప్ అవుతుంది హాఫ్ mv స్క్వేర్. సో అక్కడ మనం ఏం తీసుకుంటున్నాం, కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ ఎంత ఎనర్జీ డెవలప్ అవుతుంది అంటే v స్క్వేర్ బై 2 అంటుంది, v స్క్వేర్ బై 2 అంటుంది, గుర్తుంచుకోండి. ఓకేనా? అదే విధంగా దీన్నే మనం ఏమంటున్నాము, కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ తీసుకున్నాము. అది దేనికి ఈక్వల్ అవుతుంది, కైనెటిక్ హెడ్ కి ఈక్వల్ అవుతుంది. ఏమైతుంది, కైనెటిక్ హెడ్ కి ఈక్వల్ అవుతుంది. ఆ వాల్యూ ఏమైతుంది అప్పుడు నీకు అంటే, కైనెటిక్ ఎనర్జీ డివైడెడ్ బై వెయిట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాస్ v స్క్వేర్ బై, మనకి w అంటే తెలుసు, ఏం తెలుసు మనకి, w ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ z అని మనకి తెలుసు. సో m ఇంటూ z సబ్స్టిట్యూట్ చేయి, m క్యాన్సల్, రెండు మాసులు క్యాన్సల్, అప్పుడు ఏమైతుంది నీకు నెక్స్ట్ హాఫ్ v స్క్వేర్ బై z, హాఫ్ v స్క్వేర్ బై z. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కైనెటిక్ హెడ్ అంట, ఓకేనా? ఎట్లొచ్చింది కైనెటిక్ హెడ్ ఆఫ్ v స్క్వేర్ బై g అంటే ఇట్లా వస్తుంది. ఓకే, నెక్స్ట్ పొటెన్షియల్ హెడ్. సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంది, ఏ లిక్విడ్ ఆఫ్ మాస్ m అట్ ఏ హైట్ h అబోవ్ ది గ్రౌండ్ లెవెల్. అంటే ఏంటి, ఇక్కడ బేస్ లెవెల్లో నుంచి ఇది గ్రౌండ్ లెవెల్ అనుకుంటే వాటర్ సర్టెన్ హైట్ లో ఈ విధంగా ఫ్లో అవుతుంది, ఇలా సర్టెన్ హైట్ లో ఫ్లో అయ్యేటప్పుడు ఇక్కడ డెవలప్ అయ్యేటువంటి ఎనర్జీని ఏమంటాము అంటే కనుక పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఎంత హైట్ లో ఫ్లో అవుతుంది, స్మాల్ హెచ్ అనేటువంటి హైట్ లో ఫ్లో అవుతుంది. ఎక్కడి నుంచి, గ్రౌండ్ లెవెల్లో నుంచి మనకి హెచ్ అనేటువంటి హైట్ లో ఒక పైప్ ఉంది, ఆ పైప్ లో వాటర్ విధంగా ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది అనేది ఇక్కడ మనం డైరెక్ట్ గా mgh అని వాడు ఇచ్చేస్తాం. దాన్ని ఏమంటున్నామంటే పొటెన్షియల్ హెడ్ అని అంటాం. సో ఇప్పుడు పొటెన్షియల్ హెడ్ మనం తీసుకుంటే పర్ యూనిట్ మాస్ తీసుకున్నాం అనుకో, సో పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ ఈజ్ ఈక్వల్ టు, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, mgh డివైడెడ్ బై మాస్ గెట్ క్యాన్సల్, gh అనేది నీకు వస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్. అదే విధంగా పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ తీసుకున్నాం అనుకోండి, సో అప్పుడు ఏమైతుంది నీకు యూనిట్ వెయిట్ అంటే mgh డివైడెడ్ బై వెయిట్ అంటే ఏంటి, mg కదా, mg క్యాన్సిల్ అయ్యి అప్పుడు h అనేది. ఇప్పుడు అర్థమవుతుందా, పొటెన్షియల్ హెచ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ఈ విధంగా, ఈ హెచ్ అనేది మనకు మాత్రమే మిగులుతుంది. ఓకేనా? పొటెన్షియల్ ఎనర్జీ విల్ డెవలప్ వెన్ ద ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ ఈజ్ ఇన్ సర్టెన్ హైట్ ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్ నుంచి ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ అనేది సర్టెన్ హైట్ లో ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. బట్ డౌన్ ఈ ఎటువంటి హైట్ లేకోకుండా ఇక్కడే గ్రౌండ్ లెవెల్ లో వాటర్ అనేది ఒక పైప్ లో ఫ్లో అవుతున్నట్లయితే కైనెటిక్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. గుర్తుంచుకోండి, అంతే సింపుల్, ఈ బేసిక్స్ అంతే. హెచ్ అని ఎందుకు అంటున్నాం పొటెన్షియల్ హెడ్ అంటే ఈ విధంగా అంటున్నాం. కైనెటిక్ హెడ్ ని హాఫ్ v స్క్వేర్ బై g అని ఎందుకు అంటున్నాం అంటే ఈ విధంగా అంటున్నాం. ఇది ప్రూఫ్.
క్లియరా? నెక్స్ట్ ప్రెజర్ ఎనర్జీ. నెక్స్ట్ ఏంటి? ప్రెజర్ ఎనర్జీ. సో ప్రెజర్ ఎనర్జీ ఏ విధంగా తీసుకుంటున్నాం? సో ఎనర్జీ అక్వైర్డ్ బై ఎ ఫ్లూయిడ్ బై అప్లయింగ్ ప్రెజర్ ఆన్ ద ఫ్లూయిడ్. ఇక్కడ నువ్వు వాటర్ ఫ్లో అవుతుంది, ప్రెజర్ ఎక్కడ అప్లై చేస్తున్నాం మనము అంటే, ఇఫ్ యు కన్సిడర్ ఎనీ పైప్, ఈ విధంగా తీసుకున్నట్లయితే దీంట్లో వాటర్ ఫ్లో అవుతూ ఉన్నట్లయితే కనుక మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? ఒక పైప్ కి వెయిట్. సో ఇక్కడ మీరు ఒక పైప్ కి ఎక్కడైనా చిన్న హోల్ చేస్తాం మనం, ఇక్కడ ఒక చిన్న హోల్ చేస్తాం మనం. హోల్ చేస్తే ఏమైతుంది? వాటర్ ఈ విధంగా వెళ్ళిపోతుంది, త్వరగా లేస్తాయి పైకి. ఫుల్ ప్రెజర్ తో లోపల వాటర్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు ఒక చిన్న హోల్ చేస్తే, ఎప్పుడైనా పైప్ లీకేజెస్ దగ్గర చూస్తుంటాం మనం, ఎందుకు ఈ వాటర్ ఇంత హైట్ లో రైజ్ అయ్యి పడాలి ఇక్కడ అంటే, ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ప్రెజర్. అంటే ఆ ఫ్లూయిడ్ పైన సమ్ ప్రెజర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఆ ఫ్లూయిడ్ పైన సమ్ ప్రెజర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ వాల్స్ ఉన్నాయి కదా, ఈ వాల్స్ ఆ ఫ్లూయిడ్ ని కంప్రెస్ చేస్తూ ఫ్లో చేస్తున్నాయి. అవి బయటికి రావాలని చూస్తున్నాయి, కానీ ఆ పైప్ మొత్తం మనం రౌండ్ సర్క్యులర్ షేప్ లో ఉండడం వల్ల ఆ వాటర్ అనేది బయటికి రావు. సో డ్యూ టు దట్ ద ప్రెజర్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ దట్ ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ అని. ఓకేనా? ఇప్పుడు మనకి ఆ విధంగా ఫ్లో అనేది వెళ్ళినప్పుడు మన జనరల్ గా ప్రెజర్ అంటే ఏంటి? ఈక్వేషన్ ఇక్కడ రాసాం. ఏం రాసాం? ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. అప్పుడు ఫోర్స్ ఏమైతుంది? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఇంటూ ఏరియాగా తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ సమ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్. ఏమంటున్నాం? వర్క్ డన్ W1. సో ఇప్పుడు నీకు ఫోర్స్ అంటే ఏంటి? P ఇంటూ ఏ కదా. ఇక్కడ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ ఏ. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. P ఇంటూ ఏ ఇంటూ డిస్టెన్స్, P ఇంటూ ఏ ఇంటూ డిస్టెన్స్. దీన్ని ఏమని రాసుకోవచ్చు? P ఇంటూ ఏరియా ఇంటూ డెప్త్, ఏరియా ఇంటూ డెప్త్ గా రాసుకోవచ్చు. అప్పుడు ఏమైతుంది? ప్రెజర్ ఇంటూ వాల్యూమ్, రైట్? వర్క్ డన్ ఏమైతుంది? ప్రెజర్ ఇంటూ వాల్యూమ్ అవుతుంది, రైట్? అప్పుడు ఈ ప్రెజర్ ఎనర్జీ అనేది ఏంది అంటే, ప్రెజర్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఇంటూ వాల్యూమ్, ప్రెజర్ ఇంటూ వాల్యూమ్. దిస్ ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ ఏమైతుంది? దిస్ ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ ఈజ్ ఈక్వల్ టు, సో ప్రెజర్ ఎనర్జీ అంటే ఏం తెలుసు నీకు? ఇక్కడ P ఇంటూ V కదా, P ఇంటూ వాల్యూమ్ డివైడెడ్ బై యూనిట్ మాస్ M1. సో ఈజ్ ఈక్వల్ టు, సో నీకు ఇక్కడ ఏం తెలుసు? P బై V అంటే ప్రెజరు, V అంటే నీకు ఏం తెలుసు? వాల్యూమ్, M అంటే మాస్. సో ఇప్పుడు నీకు డెన్సిటీ అంటే ఏం తెలుసు? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు బేసిక్స్ ఇవన్నీ కూడా, మాస్ బై వాల్యూమ్. సో ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు నేను? P బై రోగా రాసుకోవచ్చా? P బై రో అంటే ఏంటి? వాల్యూమ్ బై మాస్ ని 1 బై రోగా రాసుకో, అంతే కదా, ఇన్వర్స్ దానికి, అంతే. సో కాబట్టి P బై రో. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మనకి ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్. అదే విధంగా ప్రెజర్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ కనుక నువ్వు తీసుకున్నట్లయితే డైరెక్ట్ గా ఈక్వేషన్ ఏమొస్తుందంటే కనుక P బై ρg. సో దిస్ ఈస్ ప్రెజర్ హెడ్, రైట్? థ్యాంక్ యూ. నెక్స్ట్ అట్లా కంటిన్యూ చేస్తాను, లింక్ షేర్ చేస్తాను, వెయిట్ చేయండి 1 minute.